దైవరూపులు జ్ఞానదాతలు గురువులకు మా వందనం. గురువులకు మా వందనం. కటిక చీకటి విచ్చిపోగా కాంతి రేఖలు విరియగా, కటిక చీకటి విచ్చిపోగా కాంతి రేఖలు విరియగా, అక్షయం మగు చదువు ధనముగా అంది ఇచ్చిన పుణ్యమూర్తులు దైవరూపులు జ్ఞానదాతలు గురువులకు మా వందనం. గురువులకు మా వందనం. సర్వజీవుల ఆత్మజ్యోతిని చూడగల్గడి చూపునిచ్చి, సర్వజీవుల ఆత్మజ్యోతిని చూడగల్గడి చూపునిచ్చి, సర్వసమతా భావనలతో ముందు కడుగిడ బాట చూపిన దైవరూపులు జ్ఞానదాతలు గురువులకు మా వందనం. గురువులకు మా వందనం. నమస్తే అమ్మ. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురువుగారు కాబట్టి అభివందనములు. చాలా చక్కగా పాడుతున్నారు తల్లి. మీరు చాలా చక్కగా చెప్తున్నారు తల్లి. మీ పాటలు విన్నా, మీ మాటలు విన్నా పరవశమైపోతున్నాను. నేనైతేను వినటం వరకేనమ్మ నా బాధ్యత. తిరిగి పాడలేను, చెప్పలేను. నా తల్లి నాకు అంతవటికే ఇచ్చిందమ్మా. మీకు అంతటి శక్తిని ఇచ్చినందుకు ఆ తల్లి మీరెన్ని జన్మల పుణ్యం చేసుకోబట్టే మీరు అలా పాడగలుగుతున్నారు, అలా చెప్పగలుగుతున్నారు. సాక్షాత్తు ఆ సరస్వతీదేవి మీ అందరూ ఉండబట్టి మీరు అంతటి బాగా పాడుతున్నారు. అంత 10 మంది ఆడవాళ్ళని చేకూర్చి వాళ్ళందరికీ చెప్పగలుగుతున్నారు అంటే ఆ తల్లి మీకు ఇచ్చిన అనుగ్రహం. సరే తల్లి, చాలా బాగున్నారు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. మీకోసం మేము ఇక్కడ పూజ చేసుకొని క్షేమంగా రావాలని కోరుకుంటూ ఉంటాం తల్లి. ఉంటానమ్మా. నమస్తే అమ్మా. గురువు గారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవి నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః. గిరిజా శాంతకుమార్ అని గురువు గారికి మధురస్మితానందలహరి గ్రూపులో లక్ష్మీ సుశీల మా గురువు గారికి పాదాభివందనములు. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఆచార్య అంటే గురువు. గురువు గారైన గిరిజా గారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. భావితరాలను తీర్చిదిద్దుతున్న గురువులంటే ఎవరో కాదు, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులే. ఆధ్యాత్మిక గురువుగా, భగవంతునిగా భక్తుల హృదయాలలో కొలువై ఉన్న గురువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. రేపు గురు పౌర్ణమి సందర్భంగా మా గురువు గారైన తమ్ముడు గిరిజా శాంతకుమార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. మేము మా గిరిజమ్మతోటి సంవత్సరంగా తనతో మేము ప్రయాణం చేస్తున్నామమ్మా. మాకు సౌందర్యలహరి, శివానందలహరి, లోక పంచశతి, మణదీపవర్ణ, మరి ఆయుర్వేదిషతి, లక్ష్మీ సహస్రం ఇలాంటివన్నీ మేము ఎన్నో నేర్చుకున్నాము. గురువుగారు మాకు చాలా చక్కగా వివరించారు. తనతో మా ప్రయాణం ఇలాగే కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనము ఏదైనా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నా, మనకు ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా నేను గురువుగారిని అడిగానమ్మ ఫోన్ చేసి. మాకు మేడం ఒకటే చెప్పారు, మనము కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మ పాదాలు పట్టుకొని మనము సౌందర్యలహరిలోని నాకు ఒక శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం మీకు ఇప్పుడు చదువుతున్నాను, మీ అందరికీ తెలుస్తుంది. సుధామప్యాస్యాధ్య ప్రతిభయజరామత్యుహరణీం పిపద్యంతే విశ్వే విదిశతమఖముఖాద్యాది విశదః करालं यक्ष्वेणं कवलितवतः कालकलना न शम्भोस्तन्मूलं तव जननि आटङ्कमहिमा
ఈ శ్లోకాన్ని వీలైనప్పుడల్లా వీలైనన్నిసార్లు కనుక మనం అమ్మ పాదాలను పట్టుకొని కనుక మనం చదువుకున్నామనుకో నాకైతే చాలా బాగా స్వస్థత చేకూరింది. నాకు ఆరోగ్యం బాగా లేకపోయినా కూడా నాకు కూడా చాలా బాగుంది. ఇప్పుడు మా ఇంట్లో మేమందరం సుఖ సంతోషాలతో మా గురువు గారి ఆశీస్సులతో ఆ కంచి కామాక్షి అమ్మ దయతో మేమందరం చాలా సంతోషంగా ఉన్నామండి. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మా గురువు గారి పాదాలకు నమస్కరిస్తూ నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నానమ్మా. నమస్తే మేడం, నా పేరు లావణ్యబాయి. నేను మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నేను మీ దగ్గర సౌందర్యలహరి, శివానందలహరి, మణిద్వీప వర్ణన, ద్విశతి నేర్చుకున్నాను. నాకు సౌందర్యలహరి అంటే చాలా ఇష్టము. సౌందర్యలహరి అంటే నాకు ఏమీ తెలియదు, అందుకు అందరూ చదువుతుంటే నేను కూడా నేర్చుకోవాలని అనిపించింది. అప్పుడు మీ సౌందర్యలహరి లింకు ద్వారా జాయిన్ అయ్యాను. నాకు మీరు ఓపికతో బాగా నేర్పించారు. అంతా అమ్మవారి కృప వలన మీరు మాకు ఒక గురువుగా లభించారు. అంతా అమ్మవారి దయ. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలస్పందితుమపి అతస్త్వామారాధ్యం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. శ్రీ గురుభ్యో నమః. అవిద్యానామంతతిమిరమిహిరద్వీపనగరి జడానాం చైతన్య తపకమకరందశ్రుతిధరి దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలదో నిమగ్నానాం దంశ్ర మురరిపు వరాహస్య భవతి. గురువుగారు గిరిజాశాంతి కుమారి గారు నాకు దొరకడం నాకు నా అదృష్టంగా భావిస్తున్నాను. గురువుగారు నాకు చాలా జ్ఞానాన్ని పంచుతున్నారు. గురువుగారి అనుగ్రహం, గురువుగారి మార్గదర్శకత్వం నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రీ గురుభ్యో నమః అండి గురువుగారు. శ్రీ మాత్రే నమః గురుగారు. శ్రీ గురుభ్యో నమః అండి. రేపు గురు పౌర్ణిమ సందర్భంగా ఇలా వీడియో పెట్టమని అన్నారు. సో నాకు గురుభక్తిగా నాకు తెలిసిన 2 విషయాలు మీకు చెప్పుకోవాలనుకుంటున్నాను. నా గురించి మీకు అన్నీ తెలుసు. నేను ఎంత మంచి సాధన చేసుకుంటాను, కష్టపడి అమ్మవారి కోసం కష్టంతో అమ్మవారి యొక్క కరుణ కావాలని తప్పిస్తూ ఉంటాను, మీకు తెలుసు. దానికోసం గురువుగారుల దగ్గర తిట్టించుకుంటాను కూడా తెలుసు. ఎందుకంటే నా తప్పులు దొరలకుండా చూసుకోవడానికి. దొరికినా మీరు ఉన్నారు, చేస్తారు, దాని క్రమంగా సాధనలోకి తీసుకొచ్చారు చాలామంది. అందరికీ తెలుసు నా గురించి. నేను ఎందుకు ఇంత మండు పట్టుదలగా ఉంటాను, చిన్న పిల్లలాగా నేర్చుకోవాలనుకుంటాను. వయసు అందరికీ వస్తుందండి, కానీ అమ్మ దగ్గర, దేవుడి దగ్గర చిన్నగా పసిపాపలాగా ఆడుకోవడం నాకు చాలా ఇష్టము. తప్పులు చెయ్యాలని కాదు, నేర్చుకునే సాధనలో తప్పులు దొరికినప్పుడు మీలాంటి గురువులు గారు మాకెన్నో సలహాలు ఇచ్చి నన్ను తెలుగు రాందాన్ని ఒక 85 to 90% నాకు నేను ఇష్టంగా చదువుకుంటున్నానమ్మా అమ్మవారి దగ్గర అంటే అందులో మీ ప్రేరణ కూడా ఉందండి. నేను లలిత సహస్రనామాన్ని నేను నేర్చుకున్నాను గురుగారు. అది కూడా మా సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి గుడిలో కూర్చుని అమ్మవారి దీవెనతో నేర్చుకున్నదే తప్ప ఏ క్యాసెట్లో పెట్టుకున్నో ఏ గురుగారితో పెట్టుకుంది నేర్చుకుంది కాదమ్మా. అక్కడి నుంచి నా ప్రయాణం స్టార్ట్ అయింది. దాంట్లో లలితా సహస్రంలో నాకు ఇష్టమైన శ్లోకం చాలా ఇష్టంగా చదువుతానమ్మా. ఆ శ్లోకం వస్తుందంటేనే నాకు అణువు ఆనందమయం అయిపోతుందండి. అంత ఇష్టం నాకు ఆ శ్లోకము. అది మీకు తోని చెప్పుకొని ఆ శ్లోకం నుంచి ఏంటి నేర్చుకున్నానని కూడా మీకు చెప్తానమ్మా. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారిణి. ఈ శ్లోకం అంటే చాలా ఇష్టం అండి. అమ్మవారిని ఎప్పుడూ అంటాను, అమ్మ తప్పులు తొలుతున్నాయి తల్లి, ఇష్టంగా నేర్చుకుంటున్నాను, నా జ్ఞానం ఇవ్వమ్మా, ఆనందరూపిణివి, నీ బిడ్డను అనుకో తల్లి, రేపు మళ్ళీ బాగా చదువుతాను.
మళ్ళీ రేపు తప్పులు లేకుండా చదువుతాను. అలా వేడుకుంటూ అమ్మని పట్టుకొని చూడకుండా కంఠస్థంగా కూడా పాడగలుగుతున్నానమ్మా. అదే మాదిరిగా ఎప్పుడైతే మిమ్మల్ని నేను కోరానో, అమ్మ మూక పంచశతి నేర్పరా అన్నప్పుడు నా గురించి తెలిసి కూడా నేర్పను అనలేదు మీరు. నేర్పుతానమ్మా, నేర్చుకో నెమ్మదిగా అన్నారు. అది చాలా సంతోషం అమ్మ. తప్పులు ఉన్నప్పుడు ఎలా సరిదిద్దారో అన్నీ తెలుసు. ఓపిక్గా మీ దగ్గర కూడా ఒక బిడ్డలా నేర్చుకున్నాను. గురువు అంటే ఉత్తినే ఆషామాషిగా వచ్చేసేది కాదండి. గురు దగ్గర నేర్చుకోవడం కూడా ఒక యజ్ఞమే. ఆ యజ్ఞంలో నేను పాస్ అయ్యాను అనుకుంటున్నాను. సో మీ ఆశీర్వాదాలు, నా ముందున్న గురువు ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయి కనుక చాలా సంతోషం అమ్మ. మీకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు. హరి ఓం అండి. శ్రీకృష్ణార్పణం. నా పేరు సుజాత. నేను గుంటూరు నుంచి. నేను తొమండ్రు శాంతకుమారి గారి దగ్గర సౌందర్యలహరి, శివానందలహరి, మూక పంచసతి నేర్చుకున్నాను. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇదమయీం నాదమయీం బిందుమయీ పరపదోద్య బిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీ. నమస్తే గురువు గారు. నా పేరు శ్రీలక్ష్మి, విజయవాడ నుంచి. మీ దగ్గర నేను మూక పంచసతి నేర్చుకున్నాను. గురువు గారికి, గిరిజా ప్రసాద్ గారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశ దయితే, జయ జయ చిత్ గగన కౌముదీదారే. నమస్తే గురువుగారు. నా పేరు కల్పన, గుంటూరు నుండి. మా గురువుగారైన తొమ్మండ్రు గిరిజా శాంతప్రసాద్ గారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మేము గురువుగారి దగ్గర మూక పంచసతి, సౌందర్యలహరి, శివానందలహరి నేర్చుకున్నాము. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే, సామీప్యం శివ భక్తి దుర్యజనత సాంగత్య సంభాషణే, సాలోక్యం చ చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే, సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థ్యోస్మ్యహం. గురువుగారండి నమస్కారము. మా గురువుగారు తోమండ్రు గిరిజా శాంతకుమారి గారు. నేను వారి శిష్యురాలు సుహాసిని. నేను వారి దగ్గర సౌందర్యలహరి పారాయణం నేర్చుకున్నాను. నేను ప్రతిదినము పారాయణం చేసుకుంటాను. వారిప్పుడు అమరనాథ యాత్రలో ఉన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా వారికి చెంతలో ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నేను పంపిస్తున్నాను. సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. నమస్తే గురువు గారు. ముందుగా మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మొట్టమొదటిగా ఆధ్యాత్మికము వైపు ఎలా వెళ్ళాలో నేర్చుకుంది మీ దగ్గరే. మీ దగ్గర నేను శివానందలహరి, సౌందర్యలహరి, మణిదీపవర్ణన, ఆర్యాద్విషతి, విష్ణు సహస్రనామము, సరస్వతీ కవచము ఇలా ఎన్నో మీ దగ్గర నేర్చుకున్నాను. ఈ నేర్చుకునే క్రమంలో నాకు కొన్ని అనుభూతులు జరిగాయి. అవి మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. సౌందర్యలహరి, శివానందలహరి నేర్చుకునేటప్పుడు నేను స్వగృహమును ఏర్పరచుకున్నాను. అట్లాగే మణిదీపవర్ణన, ఆర్యాద్విషతి నేర్చుకునేటప్పుడు వారాహి నవరాత్రులు వచ్చాయి. అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలో, అమ్మవారి పాదాలను ఎలా ఆశ్రయించాలో మీరు మాకు నేర్పించారు. అట్లా అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు మాకు ఒక ఫంక్షన్ వస్తే ఫంక్షన్కి వెళ్ళాము. భోజనాలు జరిగేటప్పుడు నా మెల్లో మంగళసూత్రాలు పెరిగినాయి గురువు గారండి. అవి కింద పడిపోయినాయి. నాకైతే ఒక్క నిమిషం ఒళ్ళు జలదరిచ్చింది. కానీ ఆ పడిన మరుక్షణమే అక్కడ ఉన్న ఆడవాళ్ళు 2 నిమిషాలలో నాయి మొత్తం తీసుకువచ్చి నా చేతిలో పెట్టారండి. ఇదంతా అమ్మ దయ, మీరు నేర్పించిన దయ వల్ల నాకు ఇది సాధ్యమైంది గురువుగారండి. ఇది మాత్రం నా జన్మలో నేను మర్చిపోలేను. శివశక్త్యా యుక్తో ఏది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదివిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి.
మరొకసారి గురువుగారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. గురుభ్యో నమః. మా గురువు గారైన గిరిజా మేడం గారికి నా నమస్కారములు మరియు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మా చిన్నతనంలో మా అమ్మ ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను నేర్పుతూ ఉండేది. ఆ తర్వాత ఎంతోమంది గురువుల దగ్గర ఎన్నో నేర్చుకున్నాము. అన్నిటినీ మన గురువు గారిలోనే చూస్తూ ఉన్నాను. మన గిరిజా మేడం గారి వాట్సాప్ స్లోగన్ కూడా నాకు ఎంతో నచ్చుతుంది. సర్వాత్మ భావనయే సనాతనము. అది అంతే కదండి, అందరికీ కావాల్సిందే కదా. అది మనందరం కూడా అనుకుంటాం కదా ఆ విషయాన్ని. ఈరోజు గురువు గారి రూపంలో అమరనాథ్ దర్శనం చేసుకోవటం మనందరం కూడా మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతము అని నా భావన. మన గురువు గారు యాత్రని చక్కగా సంపూర్ణం చేసుకొని రావాలని నా విన్నపము, నా కోరిక. గురువు గారికి పాదాభివందనం చేసుకుంటూ నా చిన్న కానుక. మా గురువు గారైన తమ్మండ్రు గిరిజా శాంతకుమారి గారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రీమాతే నమః. కుటిలకచం కఠిన కుచం కుందస్మిత కాంతి కుంకుమఛాయం పురుతే వివృతిం కాంచాం కులపర్వత సార్వభౌమ సర్వస్వం. గురు శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురువు గారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. నా పేరు కొమ్మూరు వెంకట నాగలక్ష్మి. నేను గుంటూరులో ఉంటాము. మేము తమ్మండ్రు గిరిజా మేడం గారి దగ్గర మేము మణిద్వీప వర్ణన, శివానంద లహరి, సౌందర్య లహరి, లక్ష్మీ సహస్రనామ స్తోత్రములు అన్నీ నేర్చుకున్నాము. గురువుగారు శ్లోకం చెప్పి దాని భావం చెప్తుంటే మేము ఒక్కొక్కసారి కామాక్షి అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళిపోయినట్లు మాకు మనసు అట్లా అనిపిస్తున్నది. గురువుగారి పాదాలకు వందనాలు. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష సహస్రపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. శ్రీమాత్రే నమః. నా పేరు పోలిశెట్టి లక్ష్మీకుమారి. మాది గుంటూరు. తమ్మండ్రు గిరిజా గురువు గారి పాదాలకు నమస్కరిస్తున్నాను. మేము మా గురువు గారి దగ్గర మొక్క పంచసతి, శివానంద లహరి, సౌందర్య లహరి, లక్ష్మీ సహస్రనామం, మణిద్వీప వర్ణ ఇలా మేము చాలా నేర్చుకుంటున్నాం. మా గురువు గారు చెప్పేటప్పుడు అసలు ఎంత తన్మయమైపోతున్నామంటే కామాక్షి తల్లి గురించి చెప్తుంటే మాకు ఒక్కోసారి ఆనంద బాష్పాలు కూడా వస్తున్నాయి. ఆ తన్మయత్వంలో మా యొక్క బృందం అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణశృణిపాశం కఠినస్తన భర నమ్రం కైవల్యానంద కందమవలంబే. అరుణాచల్ శివ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శుభోదయం గురువుగారు. ఈరోజు గురు పౌర్ణమి పర్వదినాన మా గురువుగారైన శ్రీమతి తొమ్మండ్రు గిరిజా శాంతప్రసాద్ గారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ మా గురువుగారి పాదాలని స్పర్శిస్తున్నా అన్న మానసిక దర్శనం చేసుకుంటూ మీ జ్యోతి సాగర్. గురువుగారు, గురువు అనే పదాన్ని అర్థాన్ని మాకు తెలిసేలా చేసిన మీకు ఈ గురు పౌర్ణమి సందర్భంగా నా మాటల్లో మీకు విన్నవించుకుంటున్నాను. గురువుగారు, ఎలా అంటే తల్లి తన బిడ్డలకి బురద అంటితే ఎలా ఇక శుభ్రం చేసి అన్నం పెట్టి మంచి మాటలు చెప్పి లాలించి పాలించి పుచ్చగించి నిద్ర వస్తుందో అలా ఒక తల్లిలా మీరు నాకు కష్టం వచ్చినప్పుడు కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి, కష్టాన్ని ఎలా ఛేదించాలి అని ధైర్యం చెప్పే ఒక తండ్రిలా, అలాగే భర్తతో అత్తమామలతో ఎలా ఉండాలి అని చెప్పే ఒక తోబుట్టువుల, పిల్లల్ని ఎలా పెంచాలి అని చెప్పి ఎప్పుడూ సలహా ఇస్తూ ఉండే ఒక స్నేహితురాల్లాగా నాతోనే కాదు మీ శిష్యులందరితో మీరు ఉండే విధానం చాలా గొప్పది గురువుగారు. ఎలా అంటే నిజం చెప్పాలంటే 12 కాపురానికి
12 సూత్రాలు చెప్పే పెద్దమ్మ తల్లిలాగా. ఎలా అంటే ఇంకా మీలో ఎంత అద్భుతమైన విలువలు ఉన్నాయంటే గురువుగారు, మీ నుంచి మేము ఎన్నో తెలుసుకున్నాము. 10 రూపాయలు ఇచ్చే పసుపు, 10 రూపాయలు పెట్టిచ్చే పసుపు కుంకుమైనా, 100 రూపాయలు ఇచ్చే మీ శిష్యులు ఇచ్చే చీరైనా మీరు తీసుకొని వాళ్ళకిచ్చే మంగళాశాసనాలు ఎలా ఉంటాయంటే పసిపిల్లల మనస్తత్వంలాగా ఎంతో నిర్మలంగా ఉంటాయి గురుగారు. అలాగే భర్తతో కలిసి వెళ్ళేటప్పుడు అది పొగబండైనా, ఎర్రటి ఎండలో ఎర్ర బస్సు ఎక్కినా అదే అఖండ సౌభాగ్యం అని మీ శిష్యులకి నిదర్శనంగా ఉంటారు గురువుగారు. మీరు ఎలా చెప్పాలి గురువుగారు? ఒక మనిషిలో ఇన్ని తత్వాలు ఎలా వస్తాయండి? నిజంగా ఎలా అంటే మీరు క్లాస్లో ఉండే విధానం గురువుగారు, మేము ఏం చెప్తున్నా సహనంగా వింటారు. తర్వాత మీ శిష్యులకి ఎలా చెప్తే బోధపడిద్దో అలా మీరు బోధించే విధానం కూడా చాలా గొప్పది గురువుగారు. మీరు కట్టుకునే చీరలో ఉండే సంస్కారం గురువుగారు, పెట్టుకునే బొట్టులో పార్వతీతత్వం, అలాగే ఎంత అందమైన నవ్వులో మీ నవ్వులు లక్ష్మీ కటాక్షం. అలాగే మీరు ఆ పీఠం మీద కూర్చొని మా అందరికీ చెప్పేటప్పుడు, శ్లోకాలు చెప్పేటప్పుడు మీలో ఉండే సరస్వతీ తత్వం, మేమందరం వాటిని ఆస్వాదిస్తామండి. అలాగే అప్పుడప్పుడు కోపం నటిస్తారు చూడండి, అప్పుడు భోళాశంకరులా ఉంటారు. అలాగే మమ్మల్ని అందరినీ సాధనకి కూర్చోబెట్టేటప్పుడు విష్ణుమూర్తిలాగా, అలాగే మీరు చేసే కైంకర్యాలు లోక కళ్యాణం కోసం చేసే ఈ ముఖపంచతి 16 పౌర్ణాల పారాయణాలు కానీ, కోటి శివానంద లహరి కానీ, సౌందర్య లహరి, లక్ష గడార్చన కానీ, ఇలాంటి లోక కళ్యాణాన్ని కోసం మీరు చేసే కార్యక్రమాలప్పుడు ఇంటి పెద్దైన బ్రహ్మదేవుడిలా కనిపిస్తారండి. గురువుగారు, మళ్ళీ జన్మంటూ ఉంటే మీరే మాకు గురువు అయి ఉండాలి. మీ శిష్యులందరితో మీరు ఉండే విధానం నిజంగా అది మా అదృష్టమేనండి. జూమ్లో మీరు ఉండే తీరు మమ్మల్ని అందరినీ ఒక కుటుంబంలా చేసి మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు ఎంతోమందికి తల్లిదండ్రులు లేక, కుటుంబాలు దూరమయ్యి, లేకపోతే ఈ రోజుల్లో ఉన్న కమ్యూనికేషన్ సరిగ్గా లేక, బంధాలు విలువలు లేక, పిల్లలు అమెరికాల్లో ఉండి ఎంతోమంది ఒంటరిగా ఉన్నా కానీ మీ జూమ్ వల్ల మీ సౌందర్య లహరి అని మన కుటుంబాన్ని తయారు చేసి గిరిజాబంధు అని పెట్టారు చూశారు. అబ్బా ఎంత బాగుంటుందండి. ఎంతోమందికి అక్క చెల్లెళ్ళు, స్నేహితులు, అమ్మ అని పిలుపులు, మరదలా అని పిలిచే పిలుపులు, ఫ్రెండ్లీ నేచర్, ఇలా ఎంతమంది బంధుత్వాన్ని ఇచ్చారండి. ఎలా చెప్పాలి గురుగారు? మా తప్పుల్ని సరిచేసేటప్పుడు విశ్వకర్మలా అనిపిస్తారండి. ఎందుకంటే విశ్వకర్మ ఏది నిర్మించినా కలియుగం ఉన్నంత వరకు అది ఉంటుందంట. అలాగే మీరు మాకు ఏది బోధించినా మా మనసులో మీరు పెట్టిన ఆ శ్లోకాల భావంతో మాకు వచ్చే పుణ్యం మమ్మల్నే కాదు మా తరాలని కూడా ఉద్ధరింపబడేలా చేస్తున్నాయండి. మీరు ఒక పూజా విధానాన్ని, అందరూ పూజలంటే భయపెడతారు, కానీ మీ దగ్గరికి ఏదైనా భయం అని వచ్చినా, కష్టం అని వచ్చినా కానీ ధన్వంతరిలాగా మందిచ్చి ఆ విలువల్ని మాకు నేర్పించి భయాన్ని తీసేస్తారు చూడండి. నాకప్పుడు ధన్వంతరిలాగా అనిపిస్తారు. అలాగే వారాహి అమ్మవారు శ్రీచక్రం గురించి కానీ, శివలింగం గురించి కానీ శాస్త్రాన్ని బోధించారు చూడండి. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోవాలి గురువుగారు? ఎంత చెప్పినా ఈ రోజు, ఈ నెల, ఈ సంవత్సరం, ఈ జన్మ సరిపోదండి. ఎంత సహనంగా, ఎంత ఓర్పుతో, ఎప్పుడు నవ్వుతూ నిదానంగా ఉండాలని చెప్తూ మమ్మల్ని అందరినీ కూడా మీరు ఎక్కిన సనాతన ధర్మం అనే పడవలో మమ్మల్ని కూడా ఎక్కించుకొని ఒడ్డును చేర్చాలనే మీ ప్రయాణం ఎప్పుడు మీరు ఎలాంటి స్థాయిలో ఉండాలనుకున్నారో ఆ స్థాయి మీకు రావాలని కోరుకుంటూ మాలాగా ఎంతోమంది సువాసల్ని తాటిలోకి తీసుకురావాలని ఆ పరమేశ్వరుని నిజంగా కోరుకుంటున్నాను గురువుగారు. నేను ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే గురువు అనేవారు ఈ జన్మకుంటారు. ఏ జన్మ పుణ్యమో, ఏ జన్మ భాగ్యమో, ఏ జన్మ సౌభాగ్యమో, ఈ జన్మలో మీరు మాకు గురువై వచ్చారు. గురువుగారు, గురు పౌర్ణమి సందర్భంగా మీరు అమర్నాథ్ యాత్రలో ఉన్నారు కనుక మీరు మీ అందరితో, మీతో వెళ్ళిన వాళ్ళందరూ కూడా మీ అందరితో ఈ సౌందర్యలహరి కుటుంబం మొత్తం కూడా మానసిక దర్శనం చేసుకుంటున్నాం. మీ పాదాలని మానసికంగా తలుచుకుని మీ పాదాలను స్పృశిస్తూ మీ శిష్యులందరం
మేము పాదాభివందనాలు చేస్తున్నాం గురుగారు. మీరు వెళ్ళిన యాత్ర మీరు అనుకున్న స్థాయిలో అన్నీ చూసి సంతోషంగా, సౌభాగ్యంగా, చక్కగా క్షేమంగా వెళ్ళి లాభంగా మంగళాశాసనాలతో మీరందరూ క్షేమంగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటూ మీ శిష్యులందరి తరపు జ్యోతి సాగర్. శ్రీరామరక్ష గురువు గారు.